నమస్తే, నా పేరు వంశీ. న్యూస్ డిబేట్కి స్వాగతం, సుస్వాగతం. కొత్త ఏడాదిపై కోటి ఆశలు పెట్టుకున్నారు సగటు జీవులు. ఈ ఏడాది తమ జీవితాల్లో అద్భుతాలు జరగాలని ఆశపడుతున్నారు. జీవనయానంలో ఒడిదుడుకులు లేకుండా సాగాలంటే ఏం చేయాలి? ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? మానసిక ప్రశాంతత కోల్పోకుండా ఉండడానికి ఎలాంటి జీవనయానం కొనసాగించాలి? ఇత్యాది అంశాలపై చర్చించేందుకు హెచ్ఎంటీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొనేందుకు మనతో కొంతమంది అతిథులు ఉన్నారు. వారిని మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మనతో కృష్ణకాంత్ శర్మ గారు, కృష్ణకాంత్ శర్మ గారు, వీరు ప్రముఖ జ్యోతిష్యులు, అలాగే ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ వేదిక్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అలాగే జూమ్ లైవ్లో కాసేపట్లో జాయిన్ కానున్నారు డాక్టర్ విజయ్ భాస్కర్ గారు, వీరు క్లినికల్ రీసెర్చ్ ఎథిక్స్ కమిటీ చైర్మన్. అలాగే చంద్రమూర్తి గారు కూడా మనతో జాయిన్ అవనున్నారు. వారు వ్యాపార రంగంలో నిపుణులు. వీరితో మాట్లాడి అసలు మనం ఈ ఏడాదిని ఎలా సంతోషంగా గడుపుకోవాలి, జీవనయానం మెరుగుదలవటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిద్దాం. ముందుగా కృష్ణకాంత్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. కృష్ణకాంత్ శర్మ గారు, కొత్త ఏడాదిపై కోటి ఆశలు పెట్టుకున్నారు సగటు జీవులు. ఈ ఏడాది అద్భుతంగా ఉండడానికి ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకోవాలి? ఎస్. సో ముందుగా ప్రేక్షకులకి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరికీను. సో మీరు చెప్పినట్టు రైట్, అందరూ కొత్త ఏడాది 2026 కోటి ఆశలు అందరూ పెట్టుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే అంటానండి ప్రతి ఒక్కళ్ళకిను. సో ద పాజిటివిటీ ఈజ్, మనలో పాజిటివిటీ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు అందరికీను. సో కొత్త ఏడాది ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దలు పేరెంట్స్కి వాళ్ళు దండం పెట్టేసి దాని తర్వాత ఒక నియరెస్ట్ మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటే కనుక ఈ ఇయర్ మొత్తం పాజిటివ్ ఉంటుంది. దట్స్ వాట్. అండ్ ఎప్పుడైనా సరే గ్రహాలు ఇటు అటు చెప్పినా మన దైవ బలం చాలా గొప్పదండి. సో దట్ ఈస్ క్రియేట్స్ అ పాజిటివ్. సో ముందుగా లైక్ అంటే పేరెంట్స్, ఐ ఆల్వేస్ బిలీవ్, నేను ఎప్పుడు ఏం బిలీవ్ చేస్తానంటే పేరెంట్స్ని దండం పెట్టండి, మాతృదేవోభవ అనండి, పితృదేవోభవ అనండి, దాని తర్వాత గురు ఆచార్య దేవోభవ అనండి, దాని తర్వాత మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్ ఇన్ దిస్ పర్టికులర్ ఇయర్. సహజంగా మనం ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. అప్పుడు ఈ విషయం దాదాపుగా అందరూ గుర్తిస్తున్నారు. కానీ రకరకాల ఆరోగ్య సమస్యలతో జనం సతమతం అవుతూనే ఉన్నారు. జీవన శైలిలోనే కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటిని ఎలా అధిగమించాలి? బేసికల్గా మనకి జ్యోతిష్యం అన్నది ఏదైతే ఉంటుందో, ఇది గ్రహాల మూమెంట్ ఏదైతే మన నేచర్ డెవలప్మెంట్, అలాగే మెడికల్ పరంగా ఒక బాడీని మెడికల్ పరంగా ఎలా చేసుకోవాలి, మన సీజన్స్ కానీ లేకపోతే కనుక మన తాలూకా మూమెంట్స్ కానీ అన్నీ మన బాడీకి పూర్తిగా మన బాడీ ఎలాగ మనం సెట్ చేసుకోవాలి, మన బాడీ ఎలా ట్యూన్ చేసుకోవాలి ఇది కాలం ప్రకారం. సో అదే చెప్తుందండి. ఇవాళ మనకి న్యూ ఇయర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సీజన్, సన్ మనకు ఒకసారి ధనుర్ రాశి అంటాం మనం బేసికల్గాను. సన్ మనకి ధనుర్ రాశిలో అక్కడ ఉంది. సో అక్కడ ఏం చేస్తాం మనం, మన బాడీ డెవలప్మెంట్ కోసం, బికాస్ చాలా అంటే ఎండ తక్కువ ఉంటుంది, పొగమంచు ఎక్కువ ఉంటుంది. సో ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే మీరు ముందుగా ఏమంటారు దాన్ని, విటమిన్ డి అది లేకుండా చాలామంది ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఉదయాన్నే ఫస్ట్ లేవట్లేదండి ఎవరు. సో నన్ను అడిగితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయాన్నే సూర్యోదయానికి లేచి వ్యాయామం చేయండి. దాని తర్వాత వచ్చి న్యాచురల్ ఫుడ్స్ దొరుకుతాయండి. ఇప్పుడు లైక్ పచ్చి పసుపు దొరుకుతుంది, అలాగే మిరియాలు దొరుకుతాయి, దాంతో కషాయం కాచుకొని తాగితే దాన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అండి నేచర్గా డెవలప్ అవడం. నెక్స్ట్ తర్వాత మనకు వచ్చేసరికి ఈ న్యాచురల్ ఫుడ్, ఇప్పుడు నువ్వులు లేకపోతే కనుక బెల్లము ఇవి తినండి. సో దట్ పొల్యూషన్ మనకి, ఎందుకంటే ఎయిర్ చాలా పొల్యూషన్గా ఉంటుంది కాబట్టి, ఇప్పుడు పొగ మంచి ఉంటుంది కాబట్టి నువ్వులు బెల్లం తింటే కనుక ఫస్ట్ ఆరోగ్యం అనేది బాగుంటుంది. సో ఆరోగ్యం బాగుంటే కనుక ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. సో ఆరోగ్యం బాగుంటే కనుక అన్నిటికీ బాగుంటాయి కాబట్టి ముందు అది స్టార్ట్ చేయండి. మార్నింగ్ లేవండి. సో ఏదైనా మార్నింగ్ లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఏవైతే వ్యాయామం లేచి లేకపోతే కనుక ఎనీ గుడ్, అందుకే ఈ టైంలో మనకు చూడండి దీక్షలు ఎక్కువ తీసుకుంటారు మనకి ఈ టైంలో చాలామంది మనం అబ్జర్వ్ చేస్తే కనుక, ఎందుకంటే బాడీ సెట్ చేయడం కోసం. సో వాళ్ళు ఉదయాన్నే వెళ్ళి ఏదైనా దైవాలయంకి వెళ్ళి అనుకోండి, ఉదయం స్నానం చేసి ఏదైనా గుడికి వెళ్ళండి, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందండి. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ సే. మనం న్యూ ఇయర్ అనగానే మనకి గుర్తొచ్చేవి రాశి ఫలాలు. రైట్. ఈ ఏడాది ఏ రాశుల వారికి ఎలా ఉంది? మీరు ముందుగా ఒక 4 రాశుల వారికి తప్పకుండా అండి. సో బేసిక్గా మనకు రాశి ఫలాలకు వెళ్తే జనరల్గా మనం ఉగాది అనుకుంటాము, బట్ న్యూ ఇయర్ కూడా ఇది ఒక స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ కూడా మనం చెప్పుకుంటే కనుక మేష రాశి వాళ్ళకి ఇప్పుడు ఏలినాట్లని మొదలైందండి ఇప్పుడేను.
సో అలాగని భయపడక్కర్లేదు. శనీశ్వరుడు ఏమి నీకు అతనికి ఏమి లెక్క కొన్ని గురువుగారు ఉంటారు, అతనికి ఏం ఇది లేదేంటి చెప్పి మనం పూర్తిగా పని లేదేంటి మనకి పీడించడం అని చెప్పేసి. బేసికల్గా ఏలినాట్స్ ఏంటంటే యూ షుడ్ బి లైక్ అంటే కామ్గా ఉండాలండి, ఆచితూచి అడుగులు వేయాలి. అలాగే డిసిప్లిన్, ఒక డిసిప్లిన్ ఫాలో అవ్వాలి మీరు మేషరాశి వాళ్ళు. అలాగే హానెస్ట్గా, అంటే చాలామంది ఇప్పుడు కెరియర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మేషరాశి వాళ్ళకి మనకి ఒకటి శనీశ్వరుడు మనకు వచ్చేసరికి 12వ ఇంటి నుంచి సంచరిస్తున్నాడు, ప్లస్ అలాగే కేతు వచ్చేసరికి మన 5వ ఇంటి నుంచి. సో దీనివల్ల ఏంటంటే కొంచెం ఈ ప్రొఫెషన్ వైజ్ కొంచెం ప్రెషర్ ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. బట్ అది మీకు టీచ్ చేస్తుంది. సాటర్న్ విల్ ఆల్వేస్ టీచ్ అంటాం బేసికల్గా. శనీశ్వరుడు ఎప్పుడు మనకి నేర్పిస్తాడు. సో ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకుంటారంటే ఆచితూచి అడుగులు వేయాలి. కొంచెం ఒడిదులుగా ఉన్నా చాలా నీట్గా ఉంటుంది. ప్లస్ అలాగే స్లీపింగ్ ఇష్యూస్ కొంచెం ట్రబుల్సమ్ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ లేస్తే వాళ్ళకి చక్కగా హ్యాపీగా వాళ్ళు మెంటల్ పీస్ ఉంటుంది, హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు, రాత్రి త్వరగా నిద్రపడుతుంది. అది మేషరాశి వాళ్ళకండి. సో దాని తర్వాత మనకి వృషభ రాశి వచ్చేసరికి వృషభానికి మనకి చాలా అంటే లైక్ వాళ్ళ లాస్ట్ ఏదైతే మనకి సంవత్సరంలో మనం తీసుకుంటే కనుక ఈ ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఏవైతే ఫేస్ చేశారో మొన్నటి వరకు వృషభ రాశి వాళ్ళు, అది కొంచెం ట్రబుల్సమ్ తగ్గుతుందండి బేసికల్గా. సో ఇప్పుడు ఫైనాన్షియల్స్ అన్నీ క్లియర్ అవుతాయి వాళ్ళకి. వాళ్ళకి ఏమంటారు దాన్ని, గుడ్ టైం టు స్టార్ట్ అనమాట. అంటే ఎనీథింగ్ వాళ్ళు ఏదైనా స్టార్ట్ చేయడానికి ఇది చాలా మంచి టైం ఇది. బట్ రష్ అవ్వద్దు, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని చెప్పేసి వీళ్ళకి చెప్తాము. ఫైనాన్షియల్గా మంచి డెవలప్మెంట్ స్టేజ్. సో ఏమైనా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ టైం ఫర్ దెమ్. సో అలాగే వీళ్ళకి కాన్ఫిడెన్స్ కూడా మంచి కాన్ఫిడెన్స్ బిల్ట్ అయ్యే టైం. సో వీళ్ళు కూడా మనకి ఏదైనా సరే విష్ణు ఆలయంలోకి వెళ్ళి రోజు ఉదయాన్నే పూజ చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి బేసికల్గా. అలాగే మనకి మిథున రాశి వచ్చేసరికి మనకి, సో మిథున రాశి వీళ్ళకి రాహు వచ్చేసరికి మనకి 9వ దృష్టి నుంచి మనకి సంచరిస్తున్నాడు. సో దీనికి వీళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలండి. వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. వాళ్ళు సేవింగ్స్ ఏదైతే సంపాదిస్తారో దానికి 15% సేవింగ్ పెట్టుకోండి. ఎందుకంటే సేవింగ్స్ వాళ్ళకి తర్వాత వచ్చేది మీకు ఇదే కాపాడుతుంది మీకు ఖచ్చితంగాను. సో సేవింగ్స్ ఖచ్చితంగా పెట్టుకోండి. ఫ్యామిలీస్ ఎస్పెషల్లీ మదర్ ఫాదర్ మాటలు వినండి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సలహాలు తీసుకోకుండా ఏం చేయకండి. అలాగే వాళ్ళ స్పీచ్ కంట్రోల్ పెట్టుకోవాలండి. ఎస్ఎవరేజ్ మనకి మిథున రాశి వాళ్ళు కొంచెం స్పీచ్గా కంట్రోల్ పెట్టుకోవాలి. అంటే మాట్లాడే విధానం కానీ వీళ్ళతో, ఎందుకంటే కొంచెం రాహు అన్నది సడన్గా హైపర్నెస్ ఇస్తాడు స్పీచ్కి. సో స్పీచ్ కొంచెం కంట్రోల్గా పెట్టుకోండి. అలాగే ఎక్కువ అప్పుల వైపు వెళ్ళకండి, సేవింగ్స్ చేసుకోండి. అప్పులు కొంచెం తగ్గించుకోండి. ఎక్కువ లోన్స్ పెరిగే ఛాన్సెస్ కొంచెం ఉంటాయి కాబట్టి అప్పులు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా అప్పుల వైపు చూసుకోండి, లోన్స్కి వెళ్ళకండి, సేవింగ్స్ చేసుకోండి. అలాగే వీళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే నేను థింక్ బిఫోర్ యూ స్పీక్ అంటాం. అంటే ఒకసారి ఒక మాట అనే ముందు కానీ లేకపోతే కనుక ఏదైనా సరే ఆలోచించండి. అలాగే థింక్ బిఫోర్ స్పెండింగ్ అంటాం. ఏదైనా స్పెండ్ చేసే ముందు ఖచ్చితంగా ఒకసారి ఆలోచించుకొని స్పెండ్ చేయండి అని చెప్తాను బేసికల్గా. ఇది మిథున రాశి వాళ్ళకండి బేసికల్గా. అలాగే మనకి దాని తర్వాత కర్కాటక రాశి అండి. కర్కాటక రాశికి ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ టైం. ఇప్పుడే మనకి వాళ్ళు అష్టమ శని నుంచి మనకి బయటకు వచ్చి ఉంటారు. సో మంచి టైం, కాన్ఫిడెన్స్ కూడా మంచి ఇంక్రీజ్ అవుతుంది. అలాగే హెల్త్ అండ్ ఇమోషనల్ కూడా కొంచెం ప్లస్ మైనస్ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు కొంచెం బాడీ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ సూర్య నమస్కారాలు, సన్ రైజ్ టైంలోని సూర్య నమస్కారాలు, ఎక్స్పోజ్ టు ద సన్ అంటాం బేసికల్గా. సో సన్ రైజ్ టైంలోని వీళ్ళు ఖచ్చితంగా ఏముంటుందండి ఎక్సర్సైజ్ కానీ చేస్తే, సూర్య నమస్కారాలు చేస్తే కనుక వీళ్ళ ఆరోగ్యం చాలా మెరుగుపడే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ప్లస్ అలాగే వీళ్ళకి కొత్త ఆపర్చునిటీస్, ఇప్పుడు దాకా వాళ్ళు ఏదైతే ఫైనాన్షియల్ ట్రబుల్ పడ్డారో ఇప్పటి నుంచి వాళ్ళకి కొత్త ఫ్రెష్ స్టార్ట్ అంటాం. సో వీళ్ళు ఫ్రెష్ స్టార్ట్ అవుతుంది. ఆపర్చునిటీస్ బాగుంటాయండి వీళ్ళకి ఖచ్చితంగాను. సో కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుందండి ఈసారి మనకి, ఎందుకంటే ఎక్కడ ఎటువంటి లేవు. ప్లస్ అలాగే గురుడు అక్కడ మనకి ఇప్పుడు వస్తున్నాడు, అది ఉచ్చస్థానంలో ఉంటాడు కాబట్టి వన్ ఆఫ్ ద వండర్ఫుల్ టైం. ఏది స్టార్ట్ చేయాలి సార్ కర్కాటక రాశి వాళ్ళకి మంచిగా స్టార్ట్ చేసుకోండి వాళ్ళకి. ఇది మనకి కర్కాటక రాశి అండి. ఓకే, అద్భుతంగా వివరించారండి సార్. ఈ కార్యక్రమం కొత్త ఏడాదిలో రెజల్యూషన్స్ పైన మనం చర్చ నడుపుతున్నాం కదా. మనం ఈ కార్యక్రమంలో మనతో జూమ్ లైవ్లో జాయిన్ అవ్వడానికి రామచంద్రమూర్తి ప్రముఖ బిజినెస్ ఎక్స్పర్ట్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్, మనకి న్యూ ఇయర్ అనగానే మనకి ఎన్నో రెజల్యూషన్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైనది. ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే
మనం ఎంత సంపాదించినా వేస్ట్ అయిపోతుంది. మరి ఈ కొత్త ఏడాది మనం తీసుకోవాల్సిన ఫైనాన్షియల్ రెజల్యూషన్స్ ఏంటి? ఎక్సలెంట్ సార్. ఇవాళ కొత్త సంవత్సరంలో మంచి క్వశ్చన్ అడిగారు. నిజంగా ఇది ఇప్పుడు 2026లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా అని ఒక రకంగా చూస్తుంటే ఒక పక్క ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అంటున్నాం, కానీ ఒక పక్క ఏంటి యుఎస్ తో టారిఫ్స్, ట్రేడ్ డీల్ వర్కౌట్ అవ్వలేదు, రూపీ ఏమో డౌన్ అయిపోతుంది డాలర్ తో పోలిస్తే. అలాగే ఐటీ జాబ్స్ అన్ని కూడా ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి, తగ్గిపోతున్నాయి జాబ్స్. సో అంతా ఏమవుతుందంటే అండర్ కరెంట్ గా కొంత గందరగోళం అయితే కనపడుతుంది. అంత ఈజీగా లేదు పరిస్థితి ఏది కూడా. ఒక పక్క ఇన్ఫ్లేషన్ ఇదవుతుంది, తర్వాత ఎఫ్ఐఎస్ పెట్టుబడులు అన్ని కూడా వెనక్కి వస్తున్నాయి. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ లో స్టార్ట్అప్స్ అన్ని కూడా ఎగ్జిస్టింగ్ కంపెనీస్ యొక్క త్రైమాసిక రిజల్ట్స్ చూస్తుంటే కొంచెం డౌన్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనలాంటి ఒక మధ్యతరగతి వ్యక్తి ఎలా ఉండాలి, ఇప్పుడు ఇలాంటి ఈ సంవత్సరాలు ఎలా చేసుకోవాలి అంటే ముఖ్యంగా నేను 3 విషయాల మీద ఫోకస్ చేయమంటున్నాను సార్. ఫస్ట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంతకు ముందు జాబ్ తెచ్చుకోవటమే చాలా గొప్ప విషయం. ఈ జాబ్ చేయటం మనం చాలా సాధించేసాము అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే జాబ్లో లేజినెస్ తగ్గించేసుకొని మీరు టాప్ ఎంప్లాయీ నెంబర్ 10లో ఉండాలి అనేది ఈ సంవత్సరం రెజల్యూషన్ కంపల్సరీ తీసుకోవాలి. అంటే మిమ్మల్ని ఎవరు కూడా సాక్ చేసే పరిస్థితులు ఉండకూడదు. అంటే మీరు ది బెస్ట్ వర్క్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు మీకు ఎంత శాలరీ వచ్చింది, మీకు ఎంప్లాయర్ ఎంత ఇస్తున్నారు, ఏ కంపెనీలో పనిచేస్తున్నాం, ఎంత చిన్న జాబు అనేది కాదు, ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నాం. నేను చేసే దానికన్నా గివ్ మోర్ దాన్ పే. మీరు మీకు పే చేసే దానికన్నా మీరు ఎక్కువ ఇవ్వండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. అప్పుడు ఏమవుతుందంటే ఎంప్లాయర్స్ మీ మీద ఫోకస్ చేయరు, మీ మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. సో అది ఇంపార్టెంట్. అంటే ఈ లేజీనెస్ ని తగ్గించండి. వీలైతే సాటర్డేస్ యాక్టివ్ గా కొంత వర్క్ చేయండి, ఈవినింగ్స్ కొంత వర్క్ చేయండి. ఎందుకంటే బయట ప్రెషర్ విపరీతంగా ఉంది. ఒకసారి జాబ్ పోయిందంటే మళ్ళీ రావట్లేదు. ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే జాబ్స్ ని కంప్లీట్ గా సీరియస్ గా తీసుకోండి. ది మోస్ట్ సీరియస్ థింగ్ ఏంటంటే జాబ్. ఆ జాబ్ సస్టైన్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ డెటరేట్ పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఎంప్లాయీస్ అందరూ కూడా చేయాల్సింది ఏంటంటే ఎంప్లాయీస్ జాబ్ ని సెక్యూర్ చేసుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి, ఇంప్రూవ్మెంట్ చేయండి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే లెవిష్ స్పెండింగ్ ని తగ్గించేయండి. అంటే లగ్జరీ స్పెండింగ్ కానీ ఓవర్గా మనం నెసెసిటీస్ ఓకే, అలాగే మన కమిట్మెంట్లు ఈఎంఐస్ ఇవన్నీ ఓకే, బట్ లగ్జరీ స్పెండింగ్ తగ్గించేయాలి. సో చాలా మనం 3 months మినిమం బ్యాకప్ ఫండింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా తేడా వచ్చినా, ఎందుకంటే చాలా కంపెనీస్ ఈవెన్ హైదరాబాద్లో కూడా ఇవాళ శాలరీస్ ఆన్ టైం ఇవ్వలేకపోతున్నారు. అన్ని కంపెనీస్ లో కూడా ఇవాళ శాలరీ ఈ మంత్ శాలరీ ఏమవుతుంది 15 days 20 days తర్వాత అలా వస్తుంది. చాలా సిచ్యుయేషన్స్ అన్ని టఫ్ గా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక 2 months 3 months అన్న శాలరీ బ్యాకప్ పెట్టుకోవాలి. సో అన్నెసరీ ఎక్స్పెండిచర్ అన్ని తగ్గించండి. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే డబుల్ ఇన్కమ్ అనేది ప్రిఫర్ చేయండి. అంటే ఒకే ఇన్కమ్ ఒకే సోర్స్ కాకుండా ఇన్కమ్ పెంచుకోవడానికి ఇంట్లో లేడీస్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న జాబ్ లేకపోయినా వాళ్ళకి ఆన్లైన్ ఏదైనా వర్క్ చేయటం. సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ పెంచుకోండి. ఇదైతే ఒకే జాబ్ చేసుకోవటం అనేది కాకుండా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకోవాలి, స్పెండింగ్ కంపల్సరీ తగ్గించుకోవాలి, బ్యాకప్ ఫండ్ బాగా పెంచుకోవాలి. తర్వాత కృష్ణకాంత్ శర్మ గారు, మీరు ఇప్పటికే 4 రాసుల ఫలితాల గురించి చెప్పారు. ఇక మిగతా రాసులైన సింహం, తర్వాత కన్య, తుల, వృశ్చిక రాసుల గురించి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో వివరించండి. తప్పకుండా అండి. సో ముందుగా తర్వాత మన కర్కాటక రాశి తర్వాత సింహరాశి వస్తుందండి. మనకి సింహరాశికి ఇప్పుడు మనకి అష్టమ శని మొదలైందండి. సో అష్టమ శని అంటే మళ్ళీ నేను ఒకసారి చెప్పినట్టు అదేమీ భయపడాల్సిన అవసరం లేదు. సో మనకి కొంచెం పనులు డిలే అవుతాయండి. మన అన్ఎక్స్పెక్టెడ్ డిలేస్ అంటాం బేసికల్గా. కొంచెం పనులు డిలే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఏదైనా పనులు చేసినప్పుడు జాగ్రత్తగా అది డిలే అయ్యేటట్టు ఉంటుందని చూసుకోండి ఒకసారి. రెండోది మెంటల్ ప్రెషర్ అనేది చాలా కనిపిస్తుంది మీకు. సో వీ హ్యావ్ లైక్ ఎ మెంటల్ ప్రెషర్, ఏమంటారు దాన్ని, కొన్ని పనుల్లో కానీ కుటుంబంలో కానీ కొంచెం మెంటల్ ప్రెషర్ అయ్యే ఛాన్సెస్. ఎందుకంటే మనకి కేతు కూడా అక్కడే ఉంది. సో అలాగే కుటుంబంతో కొంచెం డిటాచ్మెంట్,
అనే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్, ఇందాక మన సార్ చెప్పినట్టు రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ అస్సలు చెయ్యొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి స్టార్టప్స్ కానీ ఎలాంటి రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అస్సలు సింహరాశి వాళ్ళు చెయ్యొద్దు. ఈసారి ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోండి. కొంచెం మెంటల్ ప్రెషర్ ఉంటుంది, కుటుంబంలో కొంచెం మెంటల్ ప్రెషర్ ఉంటుంది. డైలీ హాఫ్ అన్ అవర్ మ్యాండేటరీగా మీరు మెడిటేషన్ అనేది మ్యాండేటరీ అండి. సింహరాశి వాళ్ళకి మెడిటేషన్ మ్యాండేటరీ. అలాగే స్టే కామ్ అండి. బేసికలీ అసలు ఎక్కడ హైపర్ అవ్వకండి. కుటుంబంలో ఎంత ట్రబుల్ వచ్చినా సరే మ్యాండేటరీగా హాఫ్ అన్ అవర్ మినిమం, ఉదయాన్నే లేచి హాఫ్ అన్ అవర్ మినిమం స్నానం చేసి మెడిటేషన్ చేయండి. దట్ ఈస్ ద వండర్ఫుల్. అంటే ఉదయాన్నే లేచి స్నానం చేయడం వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అండ్ మెడిటేషన్. అది చేస్తే సింహరాశి వాళ్ళకి కొంచెం చాలా బెటర్గా ఉంటుంది. రెండవది తర్వాత మనకి తులారాశి వచ్చేసరికి మనకి ఈ చిల్డ్రన్ ఎప్పుడైతే పిల్లలు ఉంటారో వాళ్ళ క్రియేటివిటీ బాగా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఈసారి. సో క్రియేటివిటీ యాక్టివిటీస్ కానీ లేకపోతే కనుక ఫ్యూచర్ క్రియేటివిటీ ఇది ఏవైతే ఫ్యూచర్గా మనకు పనికొస్తుందో, ఫ్యూచర్గా ఏమంటారు దాన్ని, క్రియేటివ్ ఆర్ట్స్ కానీ లేకపోతే కనుక మ్యూజిక్ కానీ వీటి మీద బాగా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే కొంచెం తులారాశి వాళ్ళకి ఈ ఈగో క్లాషెస్ కూడా మనకి ఎక్కువ ఉంటాయి. కొంచెం ఈగో క్లాషెస్ కూడా ఎక్కువ ఉంటాయి మనకి. సో జాగ్రత్తగా ఈగో క్లాషెస్ కానీ ఇలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. అలాగే డిసిప్లిన్ తులారాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి మనకి డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు కూడా మార్నింగ్ లేచి ఉదయాన్నే స్నానం చేసి దాని తర్వాత వాళ్ళు వర్క్ మొదలు పెట్టండి. ఎర్లీ మార్నింగ్ రేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ తులారాశి అండి. తర్వాత మనకి వృశ్చిక రాశి వచ్చేసరికి మనకి వీళ్ళకు కూడా కొంచెం హెవీ వర్క్ లోడ్, ఇమోషనల్ స్ట్రెస్ కూడా గురి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లోన్లీనెస్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి వీళ్ళకి. సో వీళ్ళు ఎక్కడైనా తీర్థయాత్రలు కానీ లేకపోతే కనుక లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అంటాం, వీళ్ళు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఖచ్చితంగా చేయండి. అలాగే ఈ పట్ల ఫైనాన్షియల్గా కనుక జాగ్రత్తగా వీళ్ళు కూడా మంచిగా సేవింగ్స్ చేసుకుంటే కనుక నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి వాళ్ళకి చాలా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఉంటుందండి. బేసికలీ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా వివరించారు కృష్ణకాంత్ శర్మ గారు. సార్ రామచంద్రమూర్తి గారు కనెక్ట్ లేరు. మిగతా రాశుల గురించి వివరించండి. ధనస్సు, మకరం, కుంభం. తప్పకుండా అండి. సో మనకి ధనుర్రాశి వచ్చేసరికి మనకి వీళ్ళకి అష్టమ శని, అర్ధాష్టమ శని మొదలైంది. ఇప్పుడు వీళ్ళకి కూడా కొంచెం ఫైనాన్షియల్ రీస్ట్రక్చర్ చేసుకునే చాలా జాగ్రత్తగా చూడాలండి. ఎనీ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ కానీ లేదా కనుక ఫైనాన్షియల్ డిసిషన్స్ కానీ కొంచెం ఆచితూచి చేసుకోవాలండి వీళ్ళు. అలాగే వీళ్ళు ఎక్స్పెన్సెస్ కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంత మ్యాక్సిమం ఎంత వీలైతే కానీ వాళ్ళు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి వాళ్ళు. సో నా సజెషన్ ధనురాశి వాళ్ళకి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ దిస్ థింగ్. అలాగే వీళ్ళకి స్పిరిచువాలిటీ, వీళ్ళు కొంచెం ఎక్కువ ఏమైనా స్పిరిచువల్ యాక్టివిటీస్లో ఎక్కువ పాల్గొనండి. ఎక్కువ స్పిరిచువల్ యాక్టివిటీస్లో పాల్గొంటే కనుక బెటర్గా ఉంటుంది. లైక్ భజనలు కానీ లేకపోతే కనుక ఎనీ కైండ్ ఆఫ్ దైవారాధన కానీ ఇలాంటి వాటికి వెళ్తూ కనుక మీకు ధనుర్రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. లావిష్ ఎక్స్పెన్సెస్కి వెళ్ళొద్దు. వాళ్ళు చాలా లావిష్గా వెళ్తారు ఈ సంవత్సరము. అన్నెసరీ ఎక్స్పెండిచర్, రూపాయి దగ్గర 10 రూపాయలు ఖర్చు పెట్టే ఛాన్సెస్ కూడా ధనురాశిలో కనిపిస్తాయండి బేసికల్గా మనకి. సో సింపుల్ లైఫ్. అలాగే వీళ్ళు కొంచెం ఎక్సెసివ్ స్పెండింగ్ అంటాం, చాలా ఎక్సెసివ్ స్పెండింగ్ వీళ్ళకి. సో ఎక్సెసివ్ స్పెండింగ్ తగ్గించుకోవాలి, సింపుల్ లైఫ్ వెళ్ళండి. అండ్ వీళ్ళకి ఏంటంటే మెయిన్ మంగళవారాల పూట ఎస్పెషల్లీ అండ్ శనివారం పూట చెప్పులు లేకుండా నడవడం. దాని సింపుల్ లైఫ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఇస్ చెప్పులు లేకుండా నడవండి. సో చెప్పులు లేకుండా నడిస్తే వాళ్ళ ఆక్యుపెన్చర్ పెరుగుతుంది, హెల్త్ కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది వాళ్ళకి. సో మార్నింగ్ ఎంటీ లైక్ ఈ గ్రాస్ మీద ఎక్కడైనా మనకి గ్రౌండ్స్లోని ఎంటీ ఫుట్ అంటే చెప్పులు లేకుండా గ్రౌండ్ల మీద నడవండి వాళ్ళు. ధనురాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ధనురాశి వాళ్ళకి. అలాగే మనకి కుంభరాశి వాళ్ళకి ఆల్రెడీ ఏలినాట్లని మనకి మనం ఇంకొక రాశి మనకి మకర రాశి వచ్చి ఉండిపోయిందండి, సారీ క్షమించాలి. మకర రాశి వాళ్ళకి వీళ్ళకి ఏలినాట్లని కంప్లీట్ అయిపోయిందండి. ఏవైతే వాళ్ళకి పాత పెండింగ్స్ ఉన్నాయో అవి క్లియర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లాంగ్ టర్మ్ పెండింగ్ అంటే ఒక 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి మనకి ఏమైనా పనులు ఆగిపోతాయి కనుక ఈ సంవత్సరం అది ఆఫ్టర్ అక్టోబర్ తర్వాత ఖచ్చితంగా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి వాళ్ళకి ఫ్రూట్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. అక్టోబర్ నుంచి వాళ్ళకి చాలా బాగుంటుంది వాళ్ళకి.
అలాగే ఈ కెరియర్ డెవలప్మెంట్ వచ్చేసరికి మనకి ఈ జూన్ జూలై తర్వాత వీళ్ళకి ప్రమోషన్స్ కానీ అలాగే వీళ్ళకి ఏమంటారు ఫైనాన్షియల్స్ ఏవైతే స్ట్రక్ అయిపోయినాయో అవన్నీ మొత్తం వీళ్ళకి మకర రాశి వాళ్ళకి క్లియర్ అయిపోతాయి ఈ సంవత్సరం. ప్లస్ అలాగే వీళ్ళ హెల్త్ కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి, ఎక్కువ కొంచెం హెల్త్లో కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి వీళ్ళు. సో బోన్స్ ఎస్పెషల్లీ బోన్స్ వైపు చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోండి మకర రాశి వాళ్ళు. స్టే డిసిప్లిన్. మార్నింగ్ ఏదైతే చెప్పిన ప్రతిసారి నేను ఇదే చెప్తానండి మనకు, ఉదయాన్నే లేవండి వీళ్ళు డిసిప్లిన్, ఉదయాన్నే సూర్యోదయానికి లేచి కరెక్ట్గా వీళ్ళు కూడా సూర్య నమస్కారం చేసుకుంటే ఈ బోన్స్ అనే ప్రాబ్లమ్స్ మనకి ఖచ్చితంగా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత కుంభరాశి వాళ్ళకి కూడా మనకి ఈ వర్క్ ప్రెషర్స్ వీళ్ళకి కూడా కొంచెం ఏలినట్స్ అని అయిపోతున్నది, వీళ్ళకి లాస్ట్ ఫేజ్లో ఉంది కాబట్టి వీళ్ళు డైలీ రొటీన్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు డైలీ రొటీన్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ప్లస్ అలాగే ఓవర్ వర్క్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో వర్క్ లోడ్ తగ్గించుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ వీళ్ళు కూడా మెడిటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఉదయం సాయంత్రం 2 పూట్ల వీళ్ళు మెడిటేషన్ చేయడం అనేది చాలా ముఖ్యమండి. మార్నింగ్ ఉదయాన్నే లేచి సన్ రైజ్, ఎందుకంటే వీళ్ళకి కూడా బోన్స్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది హెల్త్ పరంగా. సో ఉదయాన్నే సన్ రైజ్ టైంలోని, సాయంత్రం కూడా ఎనీ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ టెంపుల్కి వెళ్ళి మెడిటేషన్ భజనలో పాల్గొని దేనైనా పాల్గొవచ్చు మీరు. సో బ్యాలెన్స్ వర్క్ ఇటు బాడీ 2, ఎందుకంటే ఓవర్ వర్క్ అవుతుంది కాబట్టి బాడీ బాగా స్ట్రెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీకు వర్క్ తోటి అలాగే మనకి ఈ బాడీ ఈ రెస్ట్ 2 బ్యాలెన్స్ చేసి వెళ్ళే ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి చాలా బాగుందండి ఈసారి. దాని తర్వాత మీనరాశి స్వాగతం. కృష్ణకాంత్ శర్మ గారు, మనం ఇంతకుముందు డిస్కస్ చేస్తూ వచ్చాము. అయితే ఇందులో కన్యరాశి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. కన్యరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి, వారికి ఏమైనా ప్రత్యేకమైన రెమెడీస్ ఏమైనా చేసుకోవాల్సి ఉంటుందా, దాని గురించి వివరించి. సో కన్యరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుందండి. లైక్ వాళ్ళకి కెరియర్ ఆపర్చునిటీస్, కెరియర్ చాలా ఇంక్రీజ్ అయ్యే మంచి ఫలితాలు ఉన్నాయండి కన్యరాశి వాళ్ళకి. కొంచెం వర్క్ లోడ్ స్ట్రెస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, కానీ ఇది ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్రూట్ఫుల్ ఇయర్ అండి. మనకి మంచి ఫ్రూట్ఫుల్ ఇయర్ ఈజ్ లైక్ కన్యరాశి ఈసారి. సో అలాగే వీళ్ళ హెల్త్ కూడా పూర్వం ఒక ఇన్ కేస్ హెల్త్ ఏమైనా ట్రబుల్ ఉన్నా సరే ఈ సంవత్సరం కన్యరాశి హెల్త్ బాగా మెరుగుపడుతుంది. వీళ్ళు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే కనుక ఎక్కువ ఏమంటారు దాన్ని వ్యాయామం ఏదైతే మీకు చెప్పానో రోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల వీళ్ళు ఖచ్చితంగా ఈ రెజల్యూషన్ తీసుకోవాలండి కన్యరాశి వాళ్ళు. ఎందుకంటే ఫైనాన్షియల్ వీళ్ళకి బాగుంటుంది కాబట్టి మార్నింగ్ ఎప్పుడైనా సరే వీళ్ళు ఖచ్చితంగా ఏదైనా అవుట్ ఆఫ్ అండ్ ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ తీసుకొని వీళ్ళు కానీ వెళ్తే కనుక కన్యరాశి వాళ్ళకి చాలా ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలు కన్యరాశి వాళ్ళకి ఉన్నాయండి ఈ సంవత్సరం మనకి. అందరూ మనకి వెళ్తే కనుక తర్వాత లాస్ట్లో మనకి మీనరాశి ఒకటి ఉండేది. మీనరాశి మనకి ఇప్పుడు మీనరాశి వాళ్ళకి ఏలినాట్లని చాలా పీక్స్లో ఉందండి మనకి. అలాగని భయపడాల్సింది ఏమీ లేదు. మీనరాశి గురువు రాశి. సో అబ్సల్యూట్లీ వాళ్ళకి చాలా ఎప్పుడు గురువు బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఉంటాయి ఎప్పుడూ. సో ఇమోషనల్గా కొంచెం వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇమోషనల్గా కొంచెం ట్రబుల్సమ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇమోషనలీ కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అలాగే లైఫ్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, బాగా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే స్పిరిచువల్ వీళ్ళు ఎక్కువ స్పిరిచువల్ వైపు వెళ్తారు బాగా. సో అది చాలా మంచిది, స్పిరిచువల్కి వెళ్ళండి, ఆపకండి మీరు. ఎక్కువ దీనికి ఏమంటారు దాన్ని ఈ పార్టీస్ వాటికి కల్చర్ కాకుండా ఎక్కువ స్పిరిచువల్ వైపు వెళ్ళండి. ఖచ్చితంగా గురువు బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. మెచ్యూర్డ్గా ఉండండి, ఎక్కడ ఇమ్మెచ్యూర్డ్గా ఎక్కడా తీసుకోకండి, శాంతంగా ఉండండి. అండ్ ఏదైనా స్పిరిచువల్ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం వీళ్ళకి కూడా చాలా బాగా మెరుగుపడతాయండి. దట్ ఈస్ వాట్ మీన్ రాశి అండి పూర్తిగా. రాశుల గురించి అద్భుతంగా వివరించారండి. అయితే ముఖ్యంగా అంటే ఈ ఏడాది మనకు ఉగాదితో మనకు ప్రారంభమవుతుంది. అప్పుడు మరికొన్ని డీటెయిల్గా మనం తెలుసుకోగలుగుతాం. అయితే ఇప్పుడు మనం ఈ కొత్త ఏడాదిలో మనం రెజల్యూషన్స్ తీసుకున్న వాటిలో కుటుంబ బంధాలు అనేవి చాలా ముఖ్యమైనవి. వాటిని ఎలా మెరుగుపరుచుకోవాలి, అలాగే పిల్లలతో ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఎలా చేస్తే మన లైఫ్ బెస్ట్గా ఉంటుంది. సో బేసికల్గా ఎలాంటి దీంట్లో అయినా సరే కుటుంబం స్థానం అన్నది ఎవరికైనా సరే చాలా ముఖ్యమండి. బేసికల్గా ఎలాంటి రాశి వాళ్ళకైనా సరే. సో ఈ ఎక్కువ నేను చాలామంది మెడిటేషన్ అంటే ఏదో వెళ్ళి ఎక్కడైనా కూర్చొని ప్రశాంతంగానే కాదు, వాళ్ళ కుటుంబంతో స్పెండ్ చేసిన క్వాలిటీ టైం. సో నేను అందరికీ సజెస్ట్ చేసింది ఏంటంటే బేసికల్గా మొబైల్ అన్నది పక్కన పెట్టండి. మొబైల్ అన్నది ఎప్పుడైనా సరే మీరు ఇంట్లోకి వస్తే మొబైల్ ఒక దగ్గర పెట్టండి. కుటుంబంతో కలిసి భోజనం చేయండి, పిల్లలతో స్పెండ్ చేయండి టైం, పిల్లల్ని బయటికి పట్టుకెళ్ళండి.
మొబైల్ అన్నది పక్కన పడేస్తే సగం లైఫ్ కుటుంబంతో గడుపుతాము. మన మొబైల్ వచ్చిన తర్వాత చాలా నేనంటే మొబైల్ కావాలి కానీ ఎంత అవసరమైతే అంతే మనకి. సో మొబైల్ అది వదలలేమో చాలామంది అంటారు, సో మొబైల్ అలా వదిలేస్తామని చెప్పేసి అది నిత్యం భాగం అయిపోయింది మనకి. షాడో ఎలాగో మొబైల్ అలాగే, కానీ తప్పదు. మొబైల్ అన్నది మీరు పక్కన పెడితే పిల్లలతో స్పెండ్ చేయండి టైం, క్వాలిటీ టైము. వన్ ఆఫ్ ద బెస్ట్ టైం అండి. ఈ రిజల్యూషన్ నన్ను అడిగితే కనుక ఏదైతే మీరు చెప్పారో 1వ తారీఖు ఏదైతే ఇవాళ రిజల్యూషన్ మీరు తీసుకోండి. అట్లీస్ట్ 41 days అంటే ఒక మండలం టైం అంటాం ఎవరికైనా సరే. ఒక మండలం రోజులు 41 రోజులు లేదా 48 రోజులు మీరు ఆ మొబైల్ పక్కన పెట్టండి. మీరు పిల్లలతో స్పెండ్ చేయండి టైము, పేరెంట్స్తో స్పెండ్ చేయండి. ఎస్పెషల్లీ రాత్రి వచ్చేసరికి చాలా దాంట్లోని కల్చర్స్ ఏమంటారు, రాత్రిపూట వెళ్ళి పేరెంట్స్ దగ్గర కూర్చొని పేరెంట్స్ అంటే సేవ చేసుకుంటూ వాళ్ళకి స్పెండ్ చేయండి వాళ్ళతోటి. సరే ఇవాళ ఇది జరిగింది, ఇది ఇలా జరిగింది, ఇలా జరిగిందని చెప్పండి వాళ్ళకి. డెఫినెట్గా అది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్, మీకు బెస్ట్ టైం పేరెంట్స్ తోటి. అలాగే పిల్లలతోటి సాయంత్రం వాళ్ళు వస్తారు, వాళ్ళు రాత్రిపూట మీ కుటుంబంతో స్పెండ్ చేయమంటారు, కలిసి భోజనం చేయండి. మొబైల్ ఎస్పెషల్లీ రిజల్యూషన్ ఒకటి తీసుకోండి ఈ సంవత్సరం, అందరికీ ఒకటి చెప్తాను, భోజనం టైంలోని మొబైల్ పక్కన పెట్టండి, బెడ్రూమ్లోకి మొబైల్ తీసుకురాకండి. ఈ 2 రిజల్యూషన్స్ తీసుకుంటే కనుక నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ మీరే చెప్తారు సార్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ టైమ్ వీ హావ్ స్పెంట్ ఇట్ అని చెప్పేసి. దట్స్ వాట్ ఐ కెన్ సే ఫర్ ద రిజల్యూషన్. చాలా అద్భుతంగా వివరించారండి. ఇక మనం కుటుంబంలో సభ్యుల మధ్య బంధాలు అనుబంధాలు ఎంత ముఖ్యమో, ఇక ఆరోగ్యం గురించి కూడా, మన కుటుంబ ఆరోగ్యం గురించి కూడా మనం శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యం ది బెస్ట్గా ఉండటానికి ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకోవాలి? మనకి ఈ ఆస్ట్రాలజీ ఏదైతే చెప్పిందో మనకి ఇది కంప్లీట్ మెడికల్ అండి. నేను ట్రైన్ చేసేది కూడా కంప్లీట్ మెడికల్ ఆస్ట్రాలజీ మీద ట్రైన్ చేస్తాను ఎక్కువ. సో మనకి ఈ జాతకాలు ఇవన్నీ ఈ ప్లానెటరీ మూమెంట్స్ ఏం చెప్తాయంటే, ఇప్పుడు రవి మనకి మకర రాశిలో ప్రవేశిస్తాడు, శంకరమని అంటాం. ఆ టైంలో ఎలాంటి ఫుడ్ తినాలి? సో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ అండి, ఏదైతే ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ వస్తాయో ఆ ఫ్రూట్స్ ఖచ్చితంగా తినండి. పాయింట్ నెంబర్ 1. రెండోది పచ్చి పసుపు, మిరియాలు, వీలైతే బెల్లం, మంచి బెల్లం దొరుకుతాయి కానీ బెల్లం, పచ్చి పసుపు మంచిగా చెత్తకొట్టండి, ఒక చిన్న బెల్లం వేయండి, అలాగే మిరియం వేయండి. ఇది రోజు ఉదయాన్నే పడగడపు తాగండి. దిస్ ఇస్ ద హైయెస్ట్ యాంటీబయాటిక్ అండి, వన్ ఆఫ్ ద బెస్ట్. మిరియం ఎప్పుడైతే వేస్తారో మీకు ఎక్కడెక్కడ ఏదైతే మంచి అవసరం ఉందో ఈ సంవత్సరం మొత్తం పిల్లలకి ఇవ్వండి, కుటుంబం అందరూ తాగండి. బెడ్ కాఫీ ఇవన్నీ ముందు ఇది తాగండి. ఇది ద బెస్ట్ రెజల్యూషన్ పాయింట్ మనకి. రెండో పాయింట్ వచ్చేసరికి ఈ సీజనల్ ఫ్లవర్స్ ఉంటాయండి. మనకి ఇప్పుడు చామంతి ఉంది. చామంతి ఈజ్ లైక్ మీకు స్కిన్ డిసీజ్ కానీ వీటికి కానీ హయ్యెస్ట్ సోర్స్. ఏదైతే మనకి ఇప్పుడు చామంతి ఇప్పుడు వస్తాయి రెగ్యులర్గాను, చామంతి ఆకులు ఏమైనా స్కిన్ డిసీజ్ ఉన్నాయనుకోండి, చామంతి ఆకులు పెట్టండి, చిన్న డిసీజ్ మనకి క్లియర్ అయిపోతాయి. అలాగే చామంతి పువ్వులు ఈ సీజన్లోని చామంతి పువ్వులు పెట్టండి. దేవుడేవి లైక్ వాళ్ళకి ఫోటో దగ్గర పెడితే అది మళ్ళీ అది దాని తాలూకా ఎసెన్స్ మనకు వచ్చేసి మనం దాన్ని పీలుస్తాం. అది ఒక న్యాచురోపతి ట్రీట్మెంట్, స్కిన్ డిసీజ్ పోతాయి. బంతి పూలు హయ్యెస్ట్ మనకి డైజెస్టివ్ సిస్టమ్ రెక్టిఫై అవ్వడానికి బంతి పూలతో రెక్టిఫై చేస్తాం మనం. సో ఇలాంటివన్నీ సో న్యాచురల్గా దొరికే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో కెమికల్ ఫ్రీ లైఫ్లోకి వెళ్ళండి. న్యాచురల్గా ఒకేసారి వెళ్ళడానికి మనకి బయటకు రావడానికి అవ్వదు. సో డైలీ ఒకటి ఏదో ఒక న్యాచురల్ ఫ్రూట్స్, అలాగే న్యాచురల్ ఫుడ్, కెమికల్ ఫ్రీ వెళ్ళడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఆరోగ్యం అన్నది 100% మెరుగుపడుతుందండి. మనకి ఋషులు కూడా మనకి చెప్పింది ఏంటంటే ఈ సీజన్లోని ఇప్పుడు రవి మనకి ధనుర్మాసంలో ఎందుకన్నా ధనుర్మాసం అని చెప్పేసి, ధనుర్ అంటే మనకి చూసుకుంటే బెండ్ అవుతుందండి. మనకి ఒక బో అంటాం మనం, ధనుర్ బెండ్ అయి ఉంటుంది. సో ఈ టైంలో మనం చక్కగా నుడిచి పడుకుంటాం ధనుర్లాగా పూర్తిగాను. సో ఇది ఆ బెండ్ అయి ఉంటాం కాబట్టి ఉదయాన్నే లేచి మనం పల్లెటూరులో మనం చూస్తూ ఉంటాం, మనం బెండ్ అయి వాళ్ళు ముగ్గులు పెడుతూ ఉంటారు బోలాగా. ఇది ఒక ఎక్సర్సైజ్ అండి. సో ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కళ్ళు మనకి ఉదయాన్నే లేచి ఫస్ట్ సూర్య నమస్కారం చేయమని చెప్తాం. మన సంక్రాంతి వస్తుంది, మనకి సంక్రమణలో ఏం చేస్తాం, మన రకరకాల క్వాలిటీ ప్రోటీన్ ఫుడ్, మనకి మంచి ప్రోటీన్ ఫుడ్ దొరుకుతుంది మనకి. అలాగే నువ్వులు, బెల్లం ఇవి మనం తింటాం. మినువులు తినండి పూర్తిగాను. సో ఇది ఆరోగ్యానికి సీజన్ మారుతుంది కదా. అంటే సన్ ఎప్పుడైతే సంక్రాంతి, ప్రతి మంత్కి ఒక సంక్రాంతి మనకు వస్తుందండి. ధనుర్మాసంలో ధనుర్ సంక్రాంతి అంటాము, మేష సంక్రాంతి అంటాము, లేకపోతే అలాగే మనకి మకర సంక్రాంతి అంటాము. ఆ టైంలోని ఏ ఫుడ్లు తినాలి నేను మ్యాక్సిమం నా క్లాసుల్లో కానీ ఇవే చెప్తానండి మ్యాక్సిమం బేసికల్గా. అలాగే ఇప్పుడు మనకి కోకోనట్, ఇప్పుడు స్కిన్ డిసీజ్ బాగా ఉంటాయి. సో కోకోనట్ ఆయిల్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ టు కిల్ ద స్కిన్ డిసీజ్. సో కోకోనట్ ఆయిల్ రాయండి తలకి.
అప్పుడు ఎప్పుడైతే వేడి నీళ్ళు స్నానం చేస్తే బాడీ మొత్తం అది పడుతుంది. సో స్కిన్ డిసీజ్, స్కిన్ అలర్జీస్ రావడానికి మీకు మ్యాక్సిమం మీకు తగ్గుతుందండి బేసికలీ. సో క్వాలిటీ ఫుడ్ తినండి, అలాగే కెమికల్ ఫ్రీ లైఫ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. సీజనల్ ఏ సన్కి ఎప్పుడు ఏ సంక్రాంతి వస్తుందో ఆ టైంలో దొరికే ఫ్రూట్స్ ఫుడ్ మనం తింటే కనుక ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ మీకు అది ఆరోగ్యం 100% మెరుగుపడుతుంది బేసికల్గా మీకు. సార్, ఇప్పుడు మనం మానసిక ప్రశాంతత కోసం అనేది చాలా ముఖ్యమైనది. మనం ఈ ఏడాది తీసుకోవాల్సిన రెజల్యూషన్స్లో పీస్ఫుల్గా ఉండటం, మానసిక ప్రశాంతత ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ మానసిక ప్రశాంతంగా ఉండడానికి దైవారాధన ఉత్తమమైన మార్గమా, లేకుండా ఇంకా వేరే ఇతరమైన మార్గాలు కూడా ఉన్నాయా? మీరేం చెప్తారు? నేనే ఒకటండి, దైవారాధన ఈజ్ వన్ ఆఫ్ ద మెడిటేషన్ పార్ట్ అండి. ఒక పార్ట్లోని మనకి మెడిటేషన్ అన్నది వన్ ఆఫ్ ద దైవారాధన. ఇప్పుడు మీరు వెళ్ళి జపం చేయమంటారు, జపం చేయడం అంటే ఏంటి? యూఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్ మంత్ర. 2 ఎనర్జీస్ అవుతున్నాయి. ఒకటి, రెండోది ఇప్పుడు మేము క్రిస్టల్స్ కూడా చెప్తాం, జెమ్స్ క్రిస్టల్స్ చెప్తాం మనం. సో దాంట్లోని ఇప్పుడు దైవారాధన ఎక్కడ కూర్చొని చూడండి, రుద్రాక్ష మాల పెట్టుకుని 108 ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు? ఆ జపం చేస్తున్నప్పుడు దాని తాలూకు ఎనర్జీ మనకి బాగా పెరుగుతుంది బాడీలోని. సో దైవారాధనతో పాటు మెడిటేషన్ అంటే ఓన్లీ మనకి వెళ్ళి కామ్గా కూర్చోడం కాదు, ఎలాంటి ప్రశాంతమైన వాతావరణంలో కూడా మనం, మీరు ఏదైనా గుడికి వెళ్తే ఎందుకు పాజిటివిటీ వస్తుంది? ఏ గుడికి వెళ్ళండి, పాజిటివ్ ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వాడే చందనం అండి. చందనం అనేది వన్ ఆఫ్ ద, చాలామంది చూడండి మనకి చందనం బొట్టు పెట్టుకుంటాం. ఎందుకు? ఈ బొట్టు వల్ల ఈ ఓరా మనకి పాజిటివ్ ఓరా క్రియేట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తానంటే ఒక చందనం బొట్టు చక్కగా మంచిగా పెట్టుకోండి. ఇక్కడ బొట్టు ఎప్పుడైతే పెట్టుకుంటారో ఆటోమేటికల్లీ మీకు ఆ పీస్ఫుల్ వస్తుంది. సో అలాగే ఎప్పుడైతే మీకు గుడికి వెళ్ళి మీరు ఈ జపాలు చేస్తారో, ఇంట్లో కూర్చొని జపం చేసుకుంటారో, ఇది నథింగ్ బట్ మెడిటేషన్ అండి. వన్ ఆఫ్ ద మెడిటేషన్ ఈజ్ దైవారాధన. మీరు సైలెంట్గా కూర్చొని యోగా చేసుకోండి, ఇది కూడా దైవారాధనే. ప్లస్ అలాగే మీకు ఏదైనా గుడికి వెళ్ళి చాంటింగ్ చేసుకున్నా అది కూడా దైవారాధనే. సో వెళ్ళి మీ గురువు ఏ గురువు అయినా పర్లేదండి, ఒక మంత్రం మీకు ఇస్తారు, మంత్రం జపం చేయండి. లేకపోతే కనుక చాలామంది పెద్దలు చెప్పారు ఓం నమ శివాయ, అది మంత్రం చేసుకొని ఒక అరగంట సేపు మీరు మెడిటేషన్ కానీ చేసుకోగలిస్తే కనుక అదే మెడిటేషన్ అండి బేసికల్గా. ప్రశాంతంగా కూర్చొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను కదా, మొబైల్ పక్కన పెట్టండి. దాని తర్వాత మీరు ఆ ఓం నమ శివాయ అని కొనుక్కొని ఒక అరగంట సేపు కూర్చోండి, చాలండి. అది ఆరోగ్యానికి వన్ ఆఫ్ ద బెస్ట్ రెజల్యూషన్ ఇన్ ద 2026 తీసుకోండి. ఎందుకంటే 2026 మేము న్యూమరాలజీ ప్రకారం 1 అంటాం. 1 ఇస్ నథింగ్ బట్ ఏ కింగ్ అండి. కింగ్ కూడా ఏం చేస్తారు అంటే కనుక ఎలాంటి దీనికైనా ఫస్ట్ మెడిటేషన్ చేసుకుంటారు. కింగ్స్ ఎందుకని ఎనర్జీ వస్తుందంటే వాళ్ళు ఉదయాన్నే లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటే కానీ బయటికి వెళ్ళరు. అలాగే మీరు ఈ సంవత్సరం రెజల్యూషన్ తీసుకోండి. ఏంటి తీసుకుంటారంటే అరగంట సేపు ఉదయాన్నే లేచిన తర్వాత స్నానం చేసి అరగంట సేపు కేవలం దైవారాధన. మంత్రాలు అవన్నీ మనకి రావసరం, నాకు ఎలాగా మాకు మంత్రోచ్చారణ ఏం పర్లేదు. ఓం నమ శివాయ వన్ ఆఫ్ ద బెస్ట్ మంత్రం అందరికీ, అది తీసుకోండి. ది బెస్ట్ అండి అది పూర్తిగా. మనం చివరగా మాట్లాడుకుందాం. జీవనయానంలో మనం అభివృద్ధి చెందాలంటే ఎలాంటి రెజల్యూషన్స్ అవసరం అవుతాయి? 2026 కావచ్చు, లేదా ఏ ఏరియానా కావచ్చు, ఎలాంటి రెజల్యూషన్స్ అవసరం? కొంచెం క్లుప్తంగా వివరించండి, సమయం దగ్గర అవుతుంది. క్లుప్తంగా మనం చెప్పాల్సి వస్తే కనుక డిసిప్లిన్ అండి. మనకి శనీశ్వరుడు గురువు. ఎప్పుడైతే మనం డిసిప్లిన్గా ఉంటామో లైఫ్, నేను ఈ టైంకి, మీరు ఏ టైంకి అంటే ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ అందరికీ వస్తున్నాయి, చాలామందికి నైట్ షిఫ్ట్ కూడా వర్క్ చేస్తారు. నైట్ షిఫ్ట్ మేము వచ్చేది మనం 5 గంటలకు వస్తున్నప్పుడు ఉదయాన్నే లేస్తామని చెప్పేసి డిసిప్లిన్ పెట్టుకోండి. ఒక డిసిప్లిన్ మీకు మీరు డిసిప్లిన్ చేసుకోండి. నేను ఇవాళ సూర్యోదయానికి నేను లేద్దాం అని డిసిప్లిన్ పెట్టినారనుకోండి, సూర్యోదయానికి లేవండి. మీరు ఇవాళ ఇది చేద్దాం అనుకోండి, ఈ నెల నేను అస్సలు ఖర్చు పెట్టను, ఈ నెల నేను ఒక్క షాపింగ్ కూడా వెళ్ళను పెట్టుకోండి. ఇప్పుడు నేను ఏమంటారు దాన్ని, మెడికల్గా ఖచ్చితంగా నేను ఈ నెల లేకపోతే ఈ 10 రోజులు నేను ఇదే తింటాను, డిసిప్లిన్ పెట్టుకోండి. 4 పూట్ల ప్రశాంతంగా మంచి క్వాలిటీ ఫుడ్, దానికి మించిన డైట్ లేదు. బెస్ట్ లైఫ్ కావాల్సింది నేను ఏమంటానంటే డిసిప్లిన్. ఒక్కసారి మీరు డిసిప్లిన్ కానీ వెళ్తే కనుక ఇది నేను చేస్తానంటే దానికి మించి ఇంకో లైఫ్ లేదు. 2026 యాజ్ ఒకటి ఏదైతే న్యూమరాలజీ సంఖ్యాపరంగా మనం కింగ్ అంటామో, కింగ్కి ఎందుకు బెస్ట్గా పాలిస్తారంటే వాళ్ళు డిసిప్లిన్ వెళ్తారు. ఎలాంటి మీరు ఎవరిని తీసుకోండి, వాళ్ళు ఉదయాన్నే లేస్తారు, టైమ్లీ వాళ్ళు వెళ్తారు, టైమ్లీ వస్తారు, ఇంత రాజ్యాన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఎందుకు? డిసిప్లిన్ ఉంది కాబట్టి వాళ్ళు కింగ్ కింద ఉన్నారు. ఈ సంవత్సరం మీరు డిసిప్లిన్ చేయండి, యూ విల్ బి ద కింగ్ ఫర్ దిస్ ఇయర్ అండి. దట్స్ వాట్. నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఇయర్, కింగ్ ఈజ్ ఆల్వేస్ అ కింగ్. సో ఇప్పుడే కాకుండా
ఖచ్చితంగా మీకు లైఫ్ లాంగ్ ఇది డిసిప్లిన్ అనేది పనిచేస్తుందండి. డిసిప్లిన్ ఇస్ ప్రైమరీ థింగ్ అండి. థ్యాంక్ యూ కృష్ణకాంత్ శర్మ గారు, మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు విలువైన సలహాలు సూచనలు అందజేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ న్యూ ఇయర్ కార్యక్రమం. న్యూ ఇయర్ స్పెషల్ డిస్కషన్కి